హాయ్ మిత్రులారా, ఈ లాస్ట్ వీడియోలో మనం ఇన్వెంటరీ క్లర్క్ వేర్ హౌస్ అంతా తిరిగి ఏమేమి వస్తువులు ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ ప్రోడక్ట్స్ కొనాల్సి ఉన్నది అని చెప్పి ఫిజికల్గా చెక్ చేసుకుంటారు. సపోజ్ ఆటోమేటెడ్ సిస్టమ్ ఉందనుకోండి. ఆటోమేటెడ్ సిస్టమ్ అంటే మొత్తం కంప్యూటరే నడిపిస్తుంది, సిస్టమే నడిపిస్తుంది. ఏం లేదు, పిక్కర్కి ఒక లిస్ట్ వచ్చింది అనుకోండి, వాడు గన్ను పట్టుకొని వెళ్ళి స్కాన్ చేసుకుంటాడు, టక్కన అక్కడ ఉన్నాయి తీసుకుంటాడు, అందులో మిగతా ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. అదే ఇన్వెంటరీ క్లర్క్ అయితే ఆఫీస్లో కూర్చొని ఈ ప్రోడక్ట్స్ ఇన్ని ఉన్నాయి, ఓహో ఇవి పోయినాయి, ఇంతే ఉంది అనుకున్నప్పుడు వాటిని ఆర్డర్ ఇవ్వాలని అక్కడనే తెలిసిపోతుంది. కానీ వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లేవనుకోండి, ఎట్లా ఉంటుంది? లేనప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? లేనప్పుడు ఇలా ఉంటుంది పరిస్థితి. సో లేనప్పుడు ఏం చేస్తారు? ఇలా ఫిజికల్గా వెళ్ళి వెతికి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, సో మనకి ఏమేం కావాలో తెలిసింది. ఇప్పుడు మనం ఆర్డర్ ఇవ్వాలంటే ఎవరు చేస్తారు? ఆర్డర్ పర్చేస్ డిపార్ట్మెంట్ చేస్తుంది. పర్చేస్ డిపార్ట్మెంట్ పర్చేజెస్ వీళ్ళు చేస్తారు. ఈ పర్చేస్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఏం చేస్తారంటే, అవసరమైతే కొత్త పార్టీ అనుకోండి, ప్రైస్ నెగోషియేట్ చేస్తారు. అరే బాబు గంతనా అని చెప్పి రేటు మాట్లాడి కొంచెం తక్కువకి ఇవ్వు, ఇంతకివ్వు అంతకివ్వు అని చెప్పి మాట్లాడి ప్రైస్ డిసైడ్ చేస్తారు. అయిన తర్వాత ఇష్యూస్ పర్చేజ్ ఆర్డర్ అంటే చూడండి, పర్చేజ్ ఆర్డర్ అంటే వెరీ ఇంపార్టెంట్. పర్చేజ్ ఆర్డర్ ఇది లీగల్ డాక్యుమెంట్. ఒకవేళ మనం కస్టమర్కు సామాన్ తీసుకొని పైసలు ఇవ్వకపోతే వాళ్ళు మన మీద లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది మన కంపెనీ నుంచి పోయే అఫీషియల్ డాక్యుమెంట్. ఓకేనా? సో సపోజ్ బాగా కాస్ట్లీ ఐటమ్స్ అయితే ఎల్సి అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్. ఇవి కొంచెం పెద్ద హై రేంజ్ మాటలు నేర్చుకుంటే మంచిది. లేకపోతే బ్యాంక్ గ్యారంటీ ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివి ఎవరికి ఇస్తారు? సప్లయర్కి ఇస్తారు. టు ద సప్లయర్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్ వీళ్ళకి పంపిస్తారు. యాజ్ పర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీడ్. అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి. ఏంటంటే మనం కొంటున్నాం కనుక మనకు కొద్దిగా భయం ఎక్కువ ఉంటుంది. ఆ వచ్చిన వస్తువు సరిగ్గా పని చేయకపోతే ఎట్లా అండి? ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఫ్యాక్టర్స్. సో అవన్నింటి కోసం ఇద్దరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇద్దరు దానికి అగ్రి అవుతారు. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేసినాం? మనం కొనాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మనకి ఏం కావాలో తెలియాలి, ఏమి కొనాలో తెలియాలంటే ఎవరు పని చేయాలి? ఇన్వెంటరీ క్లర్క్. ఆయన మొత్తం లిస్ట్ అంతా తయారు చేసి జాబితా తయారు చేస్తాడు. ఇన్వెంటరీ అని మీరు కొట్టండి, లిస్ట్ అని వస్తుంది, జాబితా అని వస్తుంది తెలుగులో. ఓకే, ఆ లిస్ట్ అంతా తయారైన తర్వాత పర్చేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొనేందుకు ఏం ప్రయత్నం చేయాలో కొనడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళతోటి మాట్లాడతారు. కొత్త కస్టమర్ అయితే కొత్త వాళ్ళ దగ్గర కొనాలంటే మనకు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉంటుందండి, కొద్దిగా తక్కువకి ఇవ్వండి అని మాట్లాడి నెగోషియేట్ చేసుకొని పర్చేజ్ ఆర్డర్ ఇష్యూ చేస్తారు. పర్చేజ్ ఆర్డర్ పెద్ద హై లెవెల్లో బల్క్ ఆర్డర్ ఉన్నదనుకోండి, బ్యాంక్ గ్యారంటీ కానీ ఎల్సి కానీ ఇస్తారు. పర్చేజ్ ఆర్డర్ అంటే మనం పైసలు ముందు ఇవ్వాల్సిన అవసరం లేదు.
మనకు వస్తువు వచ్చినాక వాళ్ళు ఇన్వాయిస్ సబ్మిట్ చేస్తే తర్వాత 3 నెలల్లో లేకపోతే 60 రోజుల్లో లేకపోతే 90 రోజుల్లో ఇట్లా ఉంటుంది అగ్రిమెంట్. యాజ్ పర్ అగ్రీడ్ కండిషన్స్ అని చెప్పాను. అందుకే ఆ కండిషన్స్ ప్రకారం మన పర్చేస్ డిపార్ట్మెంట్ ఆర్డర్ ప్రాసెస్ చేస్తుంది. పర్చేజ్ ఆర్డర్ పంపించిన తర్వాత ఎవరికి పంపిస్తాం? సప్లయర్కు పర్చేజ్ ఆర్డర్ పంపిస్తాం. సప్లయర్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్ ప్రిపేర్స్ ఇన్వాయిస్ అంటే మన పర్చేజ్ ఆర్డర్ వాళ్ళకి అందగానే ఏం చేస్తారంటే ప్రిపేర్స్ ఇన్వాయిస్. ఇన్వాయిస్ అంటే మేము మీకు ఈ పలాని వస్తువులు ఇచ్చాము, వీటి ధర ఇంత, ఇవి మాకు డబ్బులు ఇవ్వాలని అని చెప్పే ఒక పేపర్. తర్వాత ప్రిపేర్స్ డెలివరీ నోట్. అరే ఏమేం వస్తువులు పంపుతున్నామో యాజ్ పర్ ఎల్పిఓ, యాజ్ పర్ పర్చేజ్ ఆర్డర్, షిప్స్ ద మెటీరియల్ యాజ్ పర్ ద లిస్ట్ ఆఫ్ మెటీరియల్ ఆర్డర్డ్ యాజ్ పర్ ద ఎల్పిఓ. అంటే ఎల్పిఓలో ఏమేం మెటీరియల్ ఆర్డర్ చేసినామో ఆ ఆర్డర్ ప్రకారం మెటీరియల్ డెలివరీ నోట్తో సహా పంపిస్తాడు. ప్యాక్ చేసి భద్రంగా మంచిగా ఇలా కంటైనర్స్లో పంపిస్తారు. ఓకేనా? వీళ్ళు పంపించగానే వీళ్ళు ఇక్కడ ప్యాక్ చేసి లోడ్ చేసి పంపిస్తారు. ఈ పంపించడం జరుగుతుంది. ఇక్కడికి నిజానికి మ్యానుఫ్యాక్చరర్ పార్ట్ అయిపోయింది. అంటే పర్చేసింగ్ పార్ట్ అయిపోయింది. మనకు మెటీరియల్ వచ్చింది అనుకోండి. మెటీరియల్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది? మెటీరియల్ వచ్చిన తర్వాత మన వేర్ హౌస్లో ఇప్పుడు ఏం చేస్తాం? రిసీవ్ చేసుకుంటాం. అక్కడికి వెళ్ళేమో వాళ్ళు పంపారు. పంపిన తర్వాత మనం రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకోవాలంటే ముందు ఏం చేయాలి? అసలు ఇది మన ఆర్డరా కాదా, మన ఆర్డర్ ఉందా, ఉంటే మన పర్చేజ్ ఆర్డర్ కాపీ దగ్గర పెట్టుకుంటాం. పర్చేజ్ ఆర్డర్ కాపీ ఎందుకు? అందులో ఏమేమి ఆర్డర్ ఇచ్చినామో లిస్ట్ మనకు తెలియాలి కదా. ఓకే, నెక్స్ట్ వాడు తీసుకొచ్చిన డెలివరీ నోట్, వాళ్ళు తీసుకొచ్చిన డెలివరీ నోట్ చూస్తారు టాలీ అవుతుందా లేదా. ఓకే, డెలివరీ నోట్ ప్రకారం వచ్చిన మెటీరియల్ అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటారు. ఆల్ ద మెటీరియల్ యాజ్ పర్ ద పర్చేజ్ ఆర్డర్ ఉన్నాయా, డెలివరీ నోట్లో అవే ఉన్నాయా, లేకపోతే పర్చేజ్ ఆర్డర్లో ఒకటి రాసి డెలివరీ నోట్లో ఒకటి రాసి వచ్చింది అనుకోండి, యూజ్ లేదు కదా. సపోజ్ నేను నార్మల్గా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో పనిచేశాను కనుక నేను ఏం చెప్తా అంటే, సపోజ్ అంబుజా సిమెంట్ ఆర్డర్ ఇస్తే కేశవరం సిమెంట్ వచ్చింది అనుకోండి, తీసుకుంటామా? నో. ఏంటి సార్ అది సిమెంటే ఇది సిమెంట్, అందులో ఏమైనా బంగారం ఉందా అంట. బంగారం వెండి కాదండి బాబు, అక్కడ ఏది ఉందో మనం అదే తీసుకుంటాం. మన పర్చేజ్ ఆర్డర్లో అంబుజా సిమెంట్ అని ఉంటే అంబుజా సిమెంటే తీసుకుంటాం, లేకపోతే మనం తీసుకోం. ఓకేనా? ఓకే, ఏదైనా డిస్క్రిపెన్సీ ఉందా, ఏదైనా తప్పు ఉందా చూస్తాం. రిసీవర్ ఇవన్నీ చెక్ చేసుకుంటాడు. క్వాంటిటీ చెక్, క్వాలిటీ చెక్. క్వాంటిటీ మొత్తం సపోజ్ 1000 ఆర్డర్ ఇస్తే 1000 ఉన్నాయా, 100 ఆర్డర్ ఇస్తే 100 ఉన్నాయా. నెక్స్ట్ క్వాలిటీ చెక్, బాగున్నాయా, ఏమన్నా ఫిజికల్ డ్యామేజెస్ ఉన్నాయా, అంటే అన్యాక్సెప్టబుల్ డ్యామేజెస్ ఉన్నాయా. సపోజ్ ఒక్క విషయం, ఈ కాటన్ డబ్బా చినిగింది అంటే నో ప్రాబ్లం, యాక్సెప్టబుల్ డ్యామేజ్. అది లోపల వస్తువుకి ఏం కావద్దు కదా. లోపల ఉన్న వస్తువు భద్రంగా మంచిగా ఉంటే హ్యాపీ. అరే వెహికల్లో వచ్చేటప్పుడు అటు ఇటు కొద్దిగా ఒత్తుకపోయి ఉంటుంది, కాటన్ డబ్బా చినిగి ఉంటుంది, అయినంత మాత్రం రిజెక్ట్ చేస్తామా? నో. లోపల వస్తువే ఖరాబ్ అయింది అనుకోండి, దాన్ని మనం ఏం చేస్తాం? రిటర్న్ పంపిస్తాం. గుడ్ ఐటమ్స్ యాక్సెప్ట్, మంచిగా ఉన్నాయి యాక్సెప్ట్ చేస్తాం. సో ఇదండి బాబు రిసీవింగ్. ఓకేనా?